రాష్ట్రంలో రాబోయే 3 నెలల్లో రైతు రాజ్యం వస్తుంది. రాష్ట్రానికి అమరావతి రాజధానిగా ఉంటుందని టీడీపీ అధినేత చంద్రబాబు స్పష్టం చేశారు. పొరుగున ఉన్న హైదరాబాద్ వెలిగిపోతుంటే అమరావతి మాత్రం వెలవెలబోతోందని ఆవేదన వ్యక్తం చేశారు. రాష్ట్రానికి పెట్టుబడులు వస్తేనే ఆదాయం సమకూరుతుందని, ఉపాధి కల్పన ఉంటుందని చెప్పారు. సార్వత్రిక ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో రా కదలిరా పేరుతో చంద్రబాబు జిల్లాకో బహిరంగ సభ నిర్వహిస్తున్నారు. ఇందులో భాగంగా నిన్న ఎన్టీఆర్ జిల్లా తిరువూరులో, సాయంత్రం పశ్చిమ గోదావరి జిల్లా ఆచంటలో బహిరంగ సభల్లో ప్రసంగించారు. రాష్ట్రానికి రాజధాని ఏదని అడిగితే సమాధానం చెప్పుకోలేని పరిస్థితిని జగన్ తీసుకొచ్చారని ధ్వజమెత్తారు. 3 రాజధానుల పేరుతో విశాఖకు వెళ్లడానికి ప్రయత్నిస్తే ఎక్కడికి వెళ్లొద్దని కోర్టు మొట్టికాయలు వేసిందని గుర్తు చేశారు. త్వరలోనే మన రాజధాని అమరావతి అని గర్వంగా చెప్పుకునే పరిస్థితి వస్తుందని స్పష్టం చేశారు. అధికారంలో నుంచి సైకో పోవాలన్నది తన కోరిక కాదని, అది ప్రజల కోరికని చెప్పారు. జగన్ రివర్స్ పాలనతో రాష్ట్రం 30 ఏళ్లు వెనక్కి వెళ్లిపోయిందని ఆవేదన వ్యక్తం చేశారు. రాష్ట్రాన్ని కోలుకోలేని దెబ్బతీశాడని ధ్వజమెత్తారు. రా కదలిరా కార్యక్రమం తన కోసమో, పవన్ కోసమో, లోకేష్ కోసమో కాదని, రాష్ట్రంలోని 5 కోట్ల మంది ప్రజల కోసమని స్పష్టం చేశారు. ఒక వ్యక్తి కారణంగా 5 కోట్ల మంది జనాభా, ఒక తరాన్ని నష్టపోవడం దేశంలో ఎక్కడా జరగలేదన్నారు. నేను బాధితుడినే. జగన్ పాలనలో ప్రజలే కాదు, నేను కూడా బాధితుడినే. కొంతమంది ఎక్కువ రోజులు జైల్లో ఉంటే, కొంతమంది తక్కువ రోజులు జైల్లో ఉన్నారు. రాష్ట్రంలో వ్యవసాయ శాఖను మూసివేశారు. ధాన్యం రైతులు పూర్తిగా దగాపడ్డారు. ఉద్యానవన రైతులు రోడ్డెక్కారు. టమాటాకు, పొటాటోకు వ్యత్యాసం తెలియని వ్యక్తికి వ్యవసాయం గురించి ఏం తెలుస్తుందని సెటైర్లు వేశారు. అధికార వైసీపీపై ప్రజల్లో రోజు రోజుకు తీవ్ర వ్యతిరేకత పెరుగుతోంది. పార్టీలోనూ అసమ్మతి, ధిక్కార స్వరాలు పెరుగుతున్నాయి. జగన్ కు అత్యంత సన్నిహితులుగా ఉన్న ఎమ్మెల్యేలే ఒక్కొక్కరుగా పార్టీ వీడుతున్నారు. నేతల వలసలతో ఉక్కిరిబిక్కిరవుతున్న వైసీపీకి స్థానికంగానూ ప్రతికూల పరిస్థితులు ఏర్పడుతున్నాయి. స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులు వైసీపీకి గుడ్ బై చెప్తున్నారు. స్థానిక సంస్థల పూర్వ వైభవానికి టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు ఇచ్చిన భరోసాతో ఆ పార్టీలో చేరుతున్నారు. నిధులు లాక్కొని విధులివ్వకుండా, కనీసం గౌరవం దక్కనీయకుండా చేస్తున్న జగన్ సర్కార్ను సాగనంపేందుకు సిద్ధమవుతున్నారు. జగన్ సర్కార్ దిగిపోయి చంద్రబాబు వస్తేనే గ్రామాలు బాగుపడతాయన్న భావనకు వచ్చారు. దీంతో టీడీపీ సభలకు హాజరైన చంద్రబాబుకు జేజేలు కొడుతున్నారు. గ్రామాల్లో వర్గ విభేదాలు ఉన్నప్పటికీ కొన్ని చోట్ల మండల స్థాయి, నియోజకవర్గ స్థాయి టీడీపీ నేతలను కలిసి టీడీపీలో చేరేందుకు సంసిద్ధత వ్యక్తం చేస్తున్నారు. చంద్రబాబు మీటింగ్లకు వస్తామని చెబుతున్నారు. టీడీపీలోకి చేరే స్థానిక సంస్థల ప్రజాప్రతినిధుల సంఖ్య రోజు రోజుకు పెరుగుతోంది. పాడేరు నియోజకవర్గం నుంచి పలువురు ఎంపీటీసీలు, సర్పంచ్లు భారీ సంఖ్యలో విజయవాడ వచ్చి బాబు సమక్షంలో టీడీపీలో చేరారు. సుదూర ప్రాంతాల నుంచి విజయవాడ వచ్చి చంద్రబాబు సమక్షంలో చేరడం కష్టమవుతుందని, ఆయా జిల్లాల్లో చంద్రబాబు నిర్వహించే రా కదలిరా సభలకు హాజరై పార్టీలో చేరాలని టీడీపీ నేతలు సూచించారు. దీంతో రాష్ట్ర వ్యాప్తంగా ప్రాంతాల వారీగా జరుగుతున్న చంద్రబాబు సభలకు వచ్చి ఎక్కడికక్కడ పార్టీలో చేరుతున్నారు. త్వరలో రాష్ట్రంలో జరిగే లోక్సభ, అసెంబ్లీ ఎన్నికల నిర్వహణపై కేంద్ర ఎన్నికల కమిషన్ దృష్టి సారించింది. ఏర్పాట్లు, సన్నద్ధతను పర్యవేక్షించేందుకు ప్రధాన ఎన్నికల కమిషనర్ రాజీవ్ కుమార్, కమిషనర్లు అనూప్ చంద్ర పాండే, అరుణ్ గోయల్ ఇవాళ రాత్రి విజయవాడ రానున్నారు. ఆ రోజుతో కలిపి ఈసీ బృందం మొత్తం 3 రోజులు పర్యటిస్తుంది. 9వ తేదీ ఉదయం 10 గంటల నుంచి 12 గంటల వరకు రాజకీయ పార్టీలతో సమావేశమవుతోంది. అనంతరం ఓటర్ల జాబితాలోని తప్పిదాలు, పార్టీల ఫిర్యాదులు, ఎన్నికలకు ఏర్పాట్లు తదితర అంశాలపై రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి ముఖేష్ కుమార్ మీనా, జిల్లాల ఎన్నికల అధికారులు, కలెక్టర్లు, ఎస్పీలతో సమీక్ష నిర్వహిస్తారు. 10వ తేదీన ఎన్నికల సన్నద్ధత, ఓటర్ల జాబితా ఏర్పాట్లపై సీఈఓ ప్రెజెంటేషన్ ఇస్తారు. అనంతరం రాష్ట్రంలోని కేంద్ర విభాగాలకు సంబంధించిన అధికారులు, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, డీజీపీ సహా ఎన్నికలతో సంబంధం ఉన్న వివిధ శాఖల కార్యదర్శులతో ఈసీ బృందం భేటీ అవుతుంది. సాయంత్రం 4:30 విలేకరుల సమావేశం నిర్వహిస్తారు. అనంతరం ప్రధాన కమిషనర్లు, ఇతర ఉన్నతాధికారులు ఢిల్లీ బయలుదేరతారు. గతంలో ఎన్నడూ లేని విధంగా ఏ రాష్ట్రం నుంచి వెళ్లనన్ని ఫిర్యాదులు ఆంధ్రప్రదేశ్ ఓటర్ల జాబితాల్లో జరిగిన అవకతవకలపై ఈసీకి వెళ్లాయి. మాజీ సీఎం, ప్రధాన ప్రతిపక్ష నేత చంద్రబాబు స్వయంగా 2 సార్లు ఢిల్లీ వెళ్లి ఈసీకి కంప్లైంట్ చేశారు.
టీడీపీ అధినేత చంద్రబాబు, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ రేపు విజయవాడలో కేంద్ర ఎన్నికల ప్రధాన కమిషనర్తో సమావేశం కానున్నారు. రేపు ఉదయం 10 గంటలకు నోవోటెల్లో నిర్వహించే ఈసీ భేటీకి వీరిద్దరూ హాజరవుతారు. ఎన్నికల ఏర్పాట్లలో లోపాలు, రాష్ట్ర వ్యాప్తంగా ఓటర్ల జాబితాలో లోపాలు, ఓట్లను గంపగుత్తగా తొలగించేసేందుకు ఫామ్ 7 దరఖాస్తులు, జాబితా తయారీలో వాలంటీర్ల జోక్యం లాంటి అంశాలపై ఫిర్యాదు చేయనున్నారు. ముఖ్యంగా వాలంటీర్లు సచివాలయ సిబ్బందిని ఎన్నికల విధులకు దూరంగా ఉంచి అనుభవజ్ఞులైన ఉపాధ్యాయులను ఎన్నికల విధుల్లో ఉపయోగించుకునేలా చర్యలు తీసుకోవాలని కోరనున్నారు. నిన్న పవన్ కళ్యాణ్ హైదరాబాద్ నుంచి గన్నవరం చేరుకున్నారు. 2 రోజుల పాటు భవిష్యత్తు కార్యాచరణ, టీడీపీతో కలిసి చేపట్టే కార్యక్రమాలపై సమావేశాల్లో చర్చించనున్నారు. టీడీపీ, జనసేన పార్టీల సమన్వయంపై పార్టీ నేతలకు దిశానిర్దేశం చేయనున్నారు. పోలవరం నుంచి రాజధాని అమరావతి విధ్వంసం దాకా సీఎం జగన్ తీసుకున్నవన్నీ రివర్స్ నిర్ణయాలే. ఎన్నికలకు ముందు జగన్ అందరినీ అన్నా అన్నా అంటూ కౌగిలించుకున్నారు. తీరా గద్దెనెక్కాక వారందరినీ దూరం పెట్టారు. ఎమ్మెల్యేలను పూచిక పుల్లల్లో తీసివేశారు. ఎవరో కొద్దిమంది సన్నిహితులను తప్ప ఎమ్మెల్యేలను, ఎమ్మెల్సీలను తాడేపల్లి ప్యాలెస్ లోపలికే రానివ్వలేదు. 4.5 ఏళ్లుగా అపాయింట్మెంట్ అడుగుతున్నా ఆయన దర్శన భాగ్యం దొరకని ఎమ్మెల్యేలు ఎందరు. ఇప్పుడు వారికి టైం వచ్చింది. ఇన్నాళ్ళు టీడీపీ, జనసేన తప్ప వారికి ప్రత్యామ్నాయం లేకపోయింది. అక్కడ టికెట్ వచ్చే అవకాశం లేక వైసీపీలోనే కొనసాగాలనుకున్నారు. కానీ ఇప్పుడు జగన్ చెల్లెలు షర్మిల కాంగ్రెస్ పగ్గాలు స్వీకరించే అవకాశాలుండడంతో జగన్ నిరాదరించిన వారంతా ఆ పార్టీపైనే కన్నేశారు. సీఎం జగన్మోహన్ రెడ్డిపై సొంత పార్టీ ఎమ్మెల్యేలే ధిక్కార స్వరం వినిపిస్తున్నారు. సర్వేల పేరు చెప్పి తమకు టికెట్లు నిరాకరించడంపై రగిలిపోతున్న వారు పక్క చూపులు చూస్తున్నారు. టీడీపీలో ఛాన్స్ లేకపోతే కాంగ్రెస్ రూపంలో ప్రత్యామ్నాయం కనిపిస్తోంది. పైగా వైఎస్ రాజశేఖర్ రెడ్డి కుమార్తె షర్మిల పీసీసీ పగ్గాలు చేపడతారన్న వార్తలతో అత్యధికులు అటే చూస్తున్నారు. దీంతో జగన్ శిబిరం కలవరపడుతోంది. తొందరపాటు నిర్ణయాలు తీసుకోవద్దని, పార్టీని వీడి వెళ్లవద్దని ఫోన్లు చేస్తున్నారు, రాయబారాలు నడుపుతున్నారు. అబద్ధాలు, అసత్యాలతో న్యాయస్థానాల కళ్లకు గంతలు కట్టడంలో జగన్ సర్కార్ ఆరితేరిందని మరోసారి నిరూపితమైంది. జనవరి 3న హైకోర్టు ధర్మాసనానికి టైటిల్ చట్టం అమలుపై రాష్ట్రంలో భూ యాజమాన్య హక్కు చట్టం 2023 అమల్లోకి రాలేదు. స్థిరాస్తి దావాలను సివిల్ కోర్టులు తిరస్కరించాల్సిన అవసరం లేదు అని జగన్ సర్కార్ విస్పష్టంగా చెప్పింది. అయితే వాస్తవం దానికి పూర్తి విరుద్ధంగా ఉంది. రాష్ట్రంలో ఆంధ్రప్రదేశ్ భూ యాజమాన్య హక్కు చట్టం 2023 అమల్లో ఉంది. గత ఏడాది అక్టోబర్ 31 నుంచే చట్టం అమల్లోకి వచ్చింది. ఈ మేరకు ప్రభుత్వం గత ఏడాది నవంబర్ 1న జీవో 512 జారీ చేసింది. ఆ జీవోను గెజిట్లో ప్రచురించారు. అయితే ఈ జీవోను సర్కార్ ప్రజలకు అందుబాటులో ఉంచకుండా రహస్యంగా ఉంచింది. అప్పట్లోనే ఆంధ్రజ్యోతి ఈ విషయాన్ని వెలుగులోకి తీసుకొచ్చింది. ఈ జీవో అమల్లో ఉండగా సివిల్ కోర్టులు భూ వివాద కేసులను స్వీకరించలేవు. ఇదే అంశాన్ని ప్రస్తావిస్తూ న్యాయవాదులు, రైతులు, హక్కుల సంఘాల ప్రతినిధులు ఆందోళనలు చేస్తున్నారు. అంటే చట్టం అమల్లో లేదని ప్రభుత్వం తరపున ఏజీ ధర్మాసనం ముందు ప్రస్తావించడం పూర్తి సత్యదూరం. చట్టం అమల్లోకి రాలేదు కాబట్టి సివిల్ కోర్టులు భూ వివాదాల కేసులను విచారణకు స్వీకరించవచ్చన్నది ఒట్టి మాటే. చట్టంలో చాప్టర్ 1 సెక్షన్ 3లో పేర్కొన్న దాని ప్రకారం అపాయింటెడ్ డేట్ను ప్రభుత్వం ప్రకటించిన రోజు నుంచే చట్టం అమల్లోకి వచ్చినట్లు అవుతుంది. అంటే ఇంకా రైతుల మెడపై టైటిల్ కత్తి వేలాడుతున్నట్లే. వైసీపీ ప్రభుత్వం రాష్ట్రంలో ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తోంది. పెరిగిన ధరలకు అనుగుణంగా వివిధ రంగాల కార్మికులకు వేతనాలు పెంచకుండా వారిపై నిర్బంధాన్ని ప్రయోగిస్తోంది. అంగన్వాడీలు, మున్సిపల్ కార్మికుల సమస్యలు పరిష్కరించుకుంటే సీఎం జగన్ ను వచ్చే ఎన్నికల్లో ఇంటికి పంపడం ఖాయమని సిపిఎం పోలిట్ బ్యూరో సభ్యుడు బివి రాఘవులు ధ్వజమెత్తారు. తమ సమస్యలు పరిష్కరించాలని కోరుతూ విజయవాడ ధర్నా చౌక్ లో సమ్మె చేస్తున్న అంగన్వాడీలు, మున్సిపల్ కార్మికుల దీక్షా శిబిరాలను ఆయన సందర్శించి సంఘీభావం తెలిపారు. అమ్మలు, అక్కలు, చెల్లెళ్లు అని మాట్లాడే సీఎం జగన్ అంగన్వాడీలను నడి రోడ్డుపై పడేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. అంగన్వాడీలపై ఎస్మా ప్రయోగించడంతో ఇది రాష్ట్ర వ్యాప్త సమస్యగా మారిందన్నారు. కార్మికులకు ఇచ్చిన హామీలను అమలు చేయకుండా వారి గొంతు నొక్కడం అప్రజాస్వామికమని పేర్కొన్నారు. కార్యాలయాల అభివృద్ధి పేరుతో భారీగా డబ్బులు ఖర్చు పెడుతున్న ప్రభుత్వం కార్మికులకు వేతనాలిచ్చేందుకు ఎందుకు వెనకాడుతోందని ప్రశ్నించారు. కార్మికుల ఉద్యమాల్లో
సిపిఎం కూడా భాగస్వామ్యం అవుతుందన్నారు. కాగా అంగన్వాడీల సమ్మె 27వ రోజుకు చేరింది. రాష్ట్ర వ్యాప్తంగా కొనసాగుతోంది. అనంతపురం జిల్లా ఉరవకొండ పట్టణంలో వైసీపీ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న సామాజిక సాధికార బస్సు యాత్రకు నిరసన సెగ తగిలింది. నిన్న ఉరవకొండ టవర్ క్లాక్ కూడలిలో ఏర్పాటు చేసిన సామాజిక సాధికార సభ వద్దకు బస్సు యాత్ర చేరుకుంటుండగా తహసీల్దార్ కార్యాలయం వద్ద అంగన్వాడీలు అడ్డుకునేందుకు ప్రయత్నించారు. నూజివీడు వైసీపీ ఎమ్మెల్యే కార్యాలయంలో ఎమ్మెల్యే కుమారుడి సమక్షంలోనే అదే పార్టీలోని 2 వర్గాలు పరస్పరం కత్తులు దూసుకున్నాయి. ఇరు వర్గాలకు చెందిన 6 తీవ్ర గాయాల పాలయ్యారు. ఏలూరు జిల్లా నూజివీడి పెద్దగాంధీ బొమ్మ సెంటర్లో టీడీపీ స్థలం వద్ద బ్యానర్లు ఏర్పాట్ల విషయంలో వైసీపీ నాయకులు రంగబాబు మేకల అనిళ్ల మధ్య 15 రోజుల క్రితం వివాదం తలెత్తింది. అది చిలికి గాలివానగా మారింది. దీనిపై నూజివీడు ఎమ్మెల్యే కార్యాలయంలో ఎమ్మెల్యే ప్రతాప్ కుమారుడు వేణుగోపాల అప్పారావు సమక్షంలో ఇరు వర్గాలు నిన్న సాయంత్రం సమావేశమయ్యాయి. ఇరు వర్గాల మధ్య మాట పెరిగి బాహాబాహికి దిగారు. వీరిలో ఓ వర్గానికి చెందిన 4 వ్యక్తులు అనిల్ కుమార్ పై చేయి చేసుకోవడంతో పరస్పరం దాడి చేసుకున్నారు. ఫ్లెక్సీలను చింపే చిన్నపాటి కత్తులతో ఒకరిపై ఒకరు దాడులకు దిగగా అడ్డుకునేందుకు యత్నించిన వైసీపీ నాయకుడు కోటగిరి సందీప్ తో పాటు మరో 5గురికి తీవ్ర గాయాలయ్యాయి. వీరిని ప్రైవేట్ ఆసుపత్రికి తరలించి గోప్యంగా చికిత్స చేయిస్తున్నారు. ఘర్షణ సమాచారం బయటకు పొక్కడంతో ఇరు వర్గాల్లో ఒక వర్గానికి చెందిన ప్రింటింగ్ ప్రెస్ పై మరో వర్గం కార్యకర్తలు విధ్వంసానికి పాల్పడ్డారు. పోలీసులు ప్రింటింగ్ ప్రెస్, ఫ్లెక్సీలు ఏర్పాటు చేసిన టీడీపీ స్థలం వద్ద బందోబస్తు ఏర్పాటు చేశారు. గాయపడిన వారికి వైద్య సేవలు అందించి ప్రైవేట్ వైద్యుడు పోలీసులకు సమాచారం అందించామని విలేకరులకు చెప్పగా పోలీసులు మాత్రం తమకు సమాచారం అందలేదన్నారు. వైసీపీ సామాజిక సాధికార బస్సు యాత్ర పేరిట పార్టీ నిర్వహిస్తున్న సభలు జనాలు లేక విలవిలబోతున్నాయి. జనాలు వచ్చినా మంత్రులు మాట్లాడకముందే వెనుదిరగడంతో వైసీపీ నేతలకు నిరాశ మిగులుతోంది. దీంతో జనం లేరు కాబట్టి సభను ముగిస్తున్నామని ప్రకటిస్తున్నారు. తూర్పుగోదావరి జిల్లా రాజానగరం కోరుకొండ మండలం పరిధిలో బోరుగుపూడి గేట్ వద్ద ఎమ్మెల్యే జకంపూడి రాజా అధ్యక్షతన నిన్న నిర్వహించిన వైసీపీ సామాజిక సాధికార బస్సు యాత్ర సభ ఇలాగే ముగిసింది. ఈ సభ కోసం మధ్యాహ్నం 3 గంటల నుంచే జనాన్ని బస్సుల్లో తీసుకొచ్చారు. కానీ సభను 5 గంటల తర్వాత ప్రారంభించారు. దీంతో విసుగు చెందిన జనం సభ మధ్యలోనే ఇంటి దారి పట్టారు. ఒక మంత్రి, కొద్ది మంది నేతలు మాట్లాడేసరికి సభ ఖాళీ అవ్వడం మొదలైంది. సినీ నటుడు అలీ మాట్లాడేసరికి 300లకు పైగా వెళ్లిపోయారు. రాజ్యసభ సభ్యుడు పిల్లి సుభాష్ చంద్రబోస్ ప్రసంగం మొదలవగానే వేదిక ముందు మొత్తం ఖాళీగా కనిపించింది. మంత్రులు చెల్లిపోయిన వేణు, తానేటి వనిత తదితర నేతలంతా ఇంకా మాట్లాడాల్సి ఉంది. కానీ ఇంతలో ఎమ్మెల్యే జక్కంపూడి రాజా మైక్ అందుకొని ఇప్పటికే 4 గంటలు అయినందువల్ల ఇంకా మంత్రులు మాట్లాడవలసి ఉన్నప్పటికీ సభను ముగిస్తున్నామని చెప్పేశారు. ఇవాళ సీఎం రేవంత్ రెడ్డి రాష్ట్ర మంత్రులు, అధికారులతో సచివాలయంలో ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించనున్నారు. గత నెల 28 నుంచి ఈ నెల 6 వరకు ప్రభుత్వం నిర్వహించిన ప్రజా పాలన కార్యక్రమంలో అందిన దరఖాస్తులు, తదుపరి చేపట్టాల్సిన చర్యలపై చర్చించనున్నారు. అనంతరం ప్రజా పాలన కోసం ప్రత్యేకంగా రూపొందించిన వెబ్సైట్ ను సీఎం ప్రారంభించనున్నారు. ఈ సమావేశంలో రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి సహా వివిధ శాఖలకు చెందిన ప్రత్యేక ప్రధాన కార్యదర్శులు, ఉమ్మడి 10 జిల్లాలకు నియామకమైన ప్రజాపాలన నోడల్ అధికారులు, సెంటర్ ఫర్ గుడ్ గవర్నెన్స్ డైరెక్టర్ జనరల్, జీహెచ్ఎంసీ కమిషనర్ తో పాటు కొంతమంది అధికారులు పాల్గొననున్నారు. ప్రభుత్వం చేపట్టిన ప్రజాపాలన కార్యక్రమానికి రాష్ట్ర వ్యాప్తంగా 1,20,84,383 దరఖాస్తులు వచ్చాయి. వీటిలో 5 గ్యారంటీల కోసం 1,05,91,636 దరఖాస్తులు, ఇతర పథకాల కోసం 19,92,747 దరఖాస్తులు వచ్చాయి. మంత్రుల సమావేశంలో పలు కీలక విషయాలు కూడా చర్చకు రానున్నట్లు తెలుస్తోంది. ముఖ్యంగా ప్రభుత్వం ఏర్పాటై నెల రోజులు గడుస్తున్న సందర్భంగా పాలన ఎలా ఉంది, ప్రజల్లో ప్రభుత్వంపై ఎలాంటి చర్చ నడుస్తుందనే అంశాలను సీఎం మంత్రులను అడిగి తెలుసుకోనున్నారు. ప్రజా పాలన కార్యక్రమంపై ప్రజల భావన ఏమిటని ఆరా తీయడంతో పాటు 6 గ్యారంటీల అమలుపై చర్చించనున్నట్టు సమాచారం. ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత 100 రోజుల్లోనే నెరవేరుస్తామని హామీ ఇచ్చిన పథకాలు, అలాగే జాబ్ క్యాలెండర్ సహా పలు కీలక అంశాలపైన సీఎం మంత్రులతో చర్చించనున్నట్టు తెలుస్తోంది.
వచ్చే లోక్సభ ఎన్నికల నేపథ్యంలో కాంగ్రెస్ దూకుడు పెంచింది. దేశవ్యాప్తంగా నియోజకవర్గాల వారీగా సమన్వయకర్తలను ఏఐసీసీ నియమించింది. ఈ మేరకు ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్ నిన్న ఉత్తర్వులు జారీ చేశారు. ఇందులో భాగంగా తెలంగాణలోని 15 లోక్సభ స్థానాలకు సమన్వయకర్తలుగా రాష్ట్ర మంత్రులను నియమించారు. నిజామాబాద్ పార్లమెంటు బాధ్యతలను ఎమ్మెల్సీ జీవన్ రెడ్డికి ఇవ్వగా జహీరాబాద్ కోఆర్డినేటర్ గా మాజీ మంత్రి సుదర్శన్ రెడ్డిని నియమించారు. వాస్తవానికి ఇటీవల జరిగిన టీపీసీసీ రాజకీయ వ్యవహారాల కమిటీ సమావేశంలో వచ్చే లోక్సభ ఎన్నికల కోసం సీఎం, డిప్యూటీ సీఎంతో పాటు మంత్రులకు నియోజకవర్గాల వారీగా సమన్వయం చేసుకునే బాధ్యతలు అప్పగించారు. ఈ మేరకు నిర్ణయాన్ని అధిష్టానానికి పంపారు. దానికి ఆమోద ముద్ర వేసిన అధిష్టానం పీఏపీ ప్రతిపాదన మేరకు మంత్రులను సమన్వయకర్తలుగా నియమించింది. సీఎం రేవంత్ రెడ్డికి మహబూబ్ నగర్, చేవెళ్ల, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కకు హైదరాబాద్, సికింద్రాబాద్, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డికి ఖమ్మం, మహబూబాబాద్, ఉత్తమ్ కుమార్ రెడ్డికి నల్గొండ, కోమటిరెడ్డికి భువనగిరి, దామోదర్ రాజనరసింహకు మెదక్, పొన్నం ప్రభాకర్ కి కరీంనగర్, శ్రీధర్ బాబుకు పెద్దపల్లి, తుమ్మల నాగేశ్వరరావుకు మల్కాజ్గిరి, జూపల్లి కృష్ణారావుకు నాగర్ కర్నూల్, సీతక్కకు ఆదిలాబాద్, కొండా సురేఖకు వరంగల్, ఎమ్మెల్సీ జీవన్ రెడ్డికి, మాజీ మంత్రి సుదర్శన్ రెడ్డికి జహీరాబాద్ స్థానాలను నియమించారు. రాష్ట్రంలో ఇల్లు లేని పేదలకు ఇంటి నిర్మాణానికి ఇందిరమ్మ ఇల్లు పథకం కింద ఆర్థిక సాయం చేస్తామన్న కాంగ్రెస్ ప్రభుత్వం ఆ ఇళ్లను ఏ నమూనాలో నిర్మించాలో కూడా చెప్పనుంది. ఇందుకోసం గృహ నిర్మాణ శాఖ అధికారులు 3 రకాల ఇళ్ల నమూనాలను రూపొందించి ప్రభుత్వానికి అందజేశారు. వేరువేరు కొలతలతో రూపొందించిన ఈ 3 డిజైన్లు ప్రస్తుతం ప్రభుత్వ పరిశీలనలో ఉన్నాయి. అయితే ఈ మూడింటిలో ప్రభుత్వం ఏదో ఒక దానిని ఎంపిక చేస్తుందా లేక 3 డిజైన్లను ఎంపిక చేస్తుందా అన్నది తెలియాల్సి ఉంది. సొంత జాగా ఉన్న వారికి ఇల్లు నిర్మించుకునేందుకు 5 లక్షల ఆర్థిక సాయం అందిస్తామని కాంగ్రెస్ సర్కారు ప్రకటించింది. అయితే ప్రభుత్వం ఎంపిక చేసిన నమూనా ప్రకారం ఇంటి నిర్మాణం చేపడితేనే ఈ సాయం అందిస్తారా అన్న దానిపై స్పష్టత రావాల్సి ఉంది. అధికారులు రూపొందించిన 3 ఇళ్ల నమూనాల్లో సింగిల్ బెడ్రూమ్ విధానంలో ఒకటి ఉండగా మరో 2 నమూనాలు డబుల్ బెడ్రూమ్ ఇళ్లకు సంబంధించినవిగా ఉన్నాయి. ఇంట్లోకి ప్రవేశించే ద్వారం మొదలుకొని వాష్ ఏరియా దాకా ప్రతిదీ ఎంత వెడల్పు, పొడవు, ఎత్తు ఉండాలనే వివరాలను ఈ డిజైన్లలో అధికారులు స్పష్టంగా పేర్కొన్నారు. తొలి నమూనాను డబుల్ బెడ్రూమ్ ఇల్లుగా రూపొందించారు. ఇందులో బేస్మెంట్, పునాదులు 506 చదరపు అడుగుల్లో ఉండేలా స్లాబ్ వేసిన తర్వాత ఇంటి గోడలను కార్పెట్ ఏరియా 430 చదరపు అడుగుల్లో నిర్మించేలా ఈ నమూనాను తయారు చేశారు. 2 బెడ్రూమ్లతో పాటు కిచెన్, హాల్, బాత్రూమ్ ఉండేలా ఇంటిపైకి మెట్లు నిర్మించేలా ప్రతిపాదించారు. ప్రభుత్వానికి అందిన 3 డిజైన్లలో ఇదే పెద్ద నిర్మాణంగా. త్వరలో జరిగే లోక్సభ ఎన్నికల్లో కాంగ్రెస్ అగ్రనేత సోనియా గాంధీని రాష్ట్రం నుంచి ఏకగ్రీవంగా గెలిపించుకుని రుణం తీర్చుకుందామని డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క ప్రతిపాదించారు. తెలంగాణ అంటే ప్రేమ ఉన్న రాజకీయ పార్టీలని ఇందుకు సహకరించాలని కోరారు. బీఆర్ఎస్ తో బీజేపీ కుమ్మక్కవ్వడం వల్లే కాళేశ్వరం అవినీతి అంశంలో కేంద్రం కేసీఆర్ ను కాపాడుతోందని ఆరోపించారు. మిషన్ భగీరథ జరిగిన అవకతవకలలో త్వరలో నివేదిక వెల్లడిస్తామని తెలిపారు. ఈ మేరకు ఆయన స్వగ్రామం ఖమ్మం జిల్లా పొన్నాల లక్ష్మీపురంలో పర్యటించారు. వచ్చే లోక్సభ ఎన్నికల్లో తెలంగాణ నుంచి పోటీ చేయాలని సోనియా గాంధీని కోరామని తెలిపారు. సోనియాపై పోటీ పెట్టకుండా ఏకగ్రీవంగా గెలిపించుకుందామని రాజకీయ పార్టీలను కోరారు. కాళేశ్వరం ప్రాజెక్టు బీఆర్ఎస్ కు ఏటీఎంగా మారిందన్న ప్రధాని మోదీ కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఎందుకు చర్యలు తీసుకోవడం లేదని ప్రశ్నించారు. రాష్ట్రంలో చిన్నాభిన్నమైన పాలనా వ్యవస్థను గాడిలో పెట్టి జవాబుదారీతనం తీసుకొస్తామని చెప్పారు. ఉద్యోగులకు నెల మొదటి వారంలోనే వేతనాలిచ్చేలా ఆర్థిక స్థితిని మెరుగుపరిచామని అన్నారు. సంఖ్యలను తెంచి స్వేచ్ఛను పంచి ప్రజల ఆకాంక్షలను నిజం చేస్తూ సాగిన ఈ నెల రోజుల ప్రస్థానం తనకు ఎంతో సంతృప్తిని ఇచ్చిందని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. సేవకులమే తప్ప పాలకులం కాదన్న మాటను నిలబెట్టుకుంటున్నామన్నారు. ఈ నెల రోజుల పాలన పేదల గొంతుక వింటూ యువత భవిష్యత్తుకు దారులు వేస్తూ మహాలక్ష్ములైన మన ఆడబిడ్డల ముఖాలలో ఆనందాన్ని చూస్తూ రైతుకు భరోసాను ఇస్తూ రాష్ట్రాన్ని ప్రగతి పదంలో దూసుకుపోయేలా చేసిందన్నారు. పెట్టుబడులకు కట్టుబడి ఉన్నామంటూ పారిశ్రామిక వృద్ధికి పెద్దపీట వేస్తూ నగరాల అభివృద్ధికి నగిషీలు చెక్కుతూ చైతన్యపు తెలంగాణ కోసం పట్టుదలతో నెల రోజుల పాలన సాగిందన్నారు. రేవంత్ అన్నగా తనను గుండెల్లో పెట్టుకున్న ప్రజల గుండెల్లో శాశ్వతంగా నిలిచిపోయేలా ఇక ముందు కూడా బాధ్యతాయుతంగా పాలనను నిర్వహిస్తానన్నారు. నెల రోజుల పాలనలో ప్రజలకు మరింతగా దగ్గరయ్యామని, నీటిపారుదల శాఖలో జవాబుదారీ పారదర్శకంగా పనిచేస్తున్నామని,
ఆ శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి అన్నారు. ప్రజాపాలన అంటే ఎలా ఉండాలో నెల రోజుల్లోనే చేసి చూపించామన్నారు. నియంత పాలన అంతమై కొత్తగా స్వాతంత్రం వచ్చినట్లు తెలంగాణ ప్రజలు భావిస్తున్నారన్నారు. కొత్త జిల్లాలను రద్దు చేసేందుకు సీఎం రేవంత్ రెడ్డి కమిషన్ వేస్తామంటున్నారు. అదే జరిగితే ప్రజలు ఊరుకుంటారా? రోడ్డెక్కి ఆందోళనలు చేస్తారని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ కు ఓటేసిన వాళ్ళంతా పునరాలోచనలో పడ్డారని, నెల రోజుల్లోనే కాంగ్రెస్ ప్రభుత్వం అప్రతిష్టను మూటగట్టుకుందని చెప్పారు. హామీల అమలుపై దృష్టి పెట్టకపోగా బీఆర్ఎస్ సర్కారు ప్రవేశపెట్టిన పథకాలను రద్దు చేస్తోందని పేర్కొన్నారు. కాంగ్రెస్ ఎమ్మెల్యేలకు అప్పుడే ప్రజల నుంచి నిరసన సెగలు మొదలయ్యాయని, అప్పులను బూచిగా చూపి హామీల నుంచి తప్పించుకునే ప్రయత్నం చేస్తున్నారని విమర్శించారు. నిన్న తెలంగాణ భవన్లో జహీరాబాద్ లోక్సభ నియోజకవర్గం పరిధిలోని బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, మాజీ ఎమ్మెల్యేలు, పార్టీ నాయకులతో సమావేశం నిర్వహించారు. ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహంపై నేతలకు దిశానిర్దేశం చేశారు. అసెంబ్లీ ఎన్నికల్లో సిట్టింగ్లను మార్చి ఉంటే బాగుండేదన్న అభిప్రాయం బలంగా వినిపిస్తోందని, పార్లమెంట్ ఎన్నికల్లో అటువంటి పొరపాట్లు జరగబోనివ్వమని చెప్పారు. ఒకరికి సాయం అందితే మరొకరు ఈర్ష్యపడేలా ప్రస్తుతం సమాజం తయారైందన్నారు. అధికారం కోల్పోయిన బీఆర్ఎస్ కార్యకర్తల్లో ఉత్సాహం తగ్గలేదని, పార్లమెంట్ ఎన్నికల్లో సత్తా చాటుదామని మాజీ మంత్రి హరీష్ రావు పిలుపునిచ్చారు. తెలంగాణకు న్యాయం చేయడం కాంగ్రెస్, బీజేపీ వల్ల కాదని, మన హక్కులను ఢిల్లీలో సాధించుకోవాలంటే ఈ గడ్డ మీద పుట్టిన బీఆర్ఎస్ కే పార్లమెంట్ ఎన్నికల్లో పట్టం కట్టాలన్న విషయాన్ని జనంలోకి తీసుకెళ్లాలని చెప్పారు. లవ్ జిహాదీలు, గోహంతకులపై మహారాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకోకపోతే తామే చర్యలు తీసుకుంటామని, వారి కనుగుడ్లు పీకి ఆటాడుకుంటామని షోలాపూర్లో జరిగిన ఓ ర్యాలీలో రెచ్చగొట్టే ప్రసంగాలు చేసేందుకు గోషామహల్ బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్, మరో బీజేపీ ఎమ్మెల్యే నితేష్ రాణేపై మహారాష్ట్ర పోలీసులు కేసు నమోదు చేశారు. షోలాపూర్లో నిర్వహించిన జన్ ఆక్రోష్ ర్యాలీలో వీరు రెచ్చగొట్టే ప్రసంగాలు చేసినందుకు కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు. షోలాపూర్లోని రాజేంద్ర చౌక్, కన్నా చౌక్ల మధ్య మొన్న ర్యాలీ నిర్వహించారు. దీనికి సకల హిందూ సమాజం నాయకులు కూడా హాజరయ్యారు. దీంతో ఆ సమాజం ఆఫీసు బైరర్ల పేర్లను కూడా ఎఫ్ఐఆర్లో నమోదు చేసినట్లు షోలాపూర్ జైల్ రోడ్డు పోలీస్ స్టేషన్ అధికారి ఒకరు తెలిపారు. జిహాదీలు, మసీదుల కూల్చివేతపై రానే ప్రస్తావించగా రాజాసింగ్ మాట్లాడుతూ, ప్రస్తుతం లవ్ జిహాదీ పేరుతో మన అక్క చెల్లెళ్ళు, కూతుళ్లపై అత్యాచారాలు జరగడం లేదా? వాళ్లను పిల్లల్ని కనే యంత్రాలుగా మార్చడం లేదా? లవ్ జిహాదీలు, గోహంతకులపై మహారాష్ట్ర ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకోకపోతే వారికి మేమే గుణపాఠం చెబుతాం. జిహాదీల కనుగుడ్లు పీకి వాటితో ఆటాడుకుంటామన్నారు. రహదారులు ప్రగతి చిహ్నాలు, అందుకే ప్రభుత్వాలు ఏవైనా రోడ్ల నిర్మాణానికి ప్రాధాన్యత ఇస్తూ ఉంటారు. కానీ బీఆర్ఎస్ సర్కార్ హయాంలో 10,000 కోట్ల విలువైన భారీ జాతీయ రహదారి విషయంలో మాత్రం తీవ్ర నిర్లక్ష్యం చూపారు. పలు రాష్ట్రాల మీదుగా జాతీయ రహదారులను నిర్మించేందుకు కావాల్సిన నిధులను బడ్జెట్లో కేంద్రం కేటాయించింది. ఇందులో ఒకటి నాగ్పూర్ విజయవాడ మార్గం. NH-163G అని పేరు పెట్టిన ఈ రోడ్డు తెలంగాణలో మంచిర్యాల జిల్లాలో మొదలై ఏపీలోని ప్రధాన నగరం విజయవాడ వరకు వెళ్తుంది. 2017-18లో మంజూరు చేసిన ఈ ప్రాజెక్టు 2021లో పూర్తి కావాల్సి ఉంది. భారత్ మాల ప్రాజెక్టు 1 కింద మంచిర్యాల జిల్లా నుంచి వరంగల్, ఖమ్మం జిల్లాల మీదుగా విజయవాడ వరకు మొత్తం 310 కిలోమీటర్ల రోడ్డు నిర్మాణాన్ని 9 ప్యాకేజీలుగా విభజించారు. దాదాపు 4,000 ఎకరాల భూమి అవసరమని జాతీయ రహదారుల సంస్థ తేల్చింది. 2017-18లోనే కేంద్రం 10,000 కోట్లు కేటాయించింది. మీరు భూమి ఇవ్వండి, మేము రోడ్డు నిర్మిస్తామని కోరినా గత సర్కారు పెడచెవిన పెట్టింది. నిబంధనల ప్రకారం జాతీయ రహదారి మంజూరుకు ముందే నిర్మాణానికి అవసరమైన భూమిలో 80% మేర NHAకు అప్పగించాలి. దీనిని ఒప్పుకున్న బీఆర్ఎస్ ప్రభుత్వం ఆచరణలో మాత్రం ఆమడ దూరంలో ఉండిపోయింది. దాదాపు 5 ఏళ్ల తర్వాత టీఎస్ఆర్టీసీ కారుణ్య నియామకాలకు సిద్ధమైంది. కారుణ్య నియామకాల్లో భాగంగా 3 ఏళ్ల పాటు కన్సాలిడేటెడ్ పే ప్రాతిపదికన 828 పోస్టులను భర్తీ చేయనుంది. ఇందులో 813 కండక్టర్, 15 డ్రైవర్ పోస్టులున్నాయి. కన్సాలిడేటెడ్ పే కింద నియమితులయ్యే కండక్టర్లకు 3 ఏళ్ల పాటు నెలకు 17,000, డ్రైవర్లకు 19,000 చొప్పున వేతనం చెల్లిస్తారు. అనారోగ్యం కారణాలతో ఉద్యోగానికి రాజీనామా చేసిన, విధి నిర్వహణలో మరణించిన ఆర్టీసీ ఉద్యోగుల కుటుంబంలోని ఒకరికి వారిని విద్యార్హతకు అనుగుణంగా కారుణ్య నియామకం ద్వారా ఆర్టీసీలో ఉద్యోగం ఇస్తారు. పెరుగుతున్న డీజిల్ ధరలు, కరోనా తదితర పరిస్థితుల నేపథ్యంలో 5 ఏళ్లుగా కారుణ్య నియామకాలు జరగలేదు. రానున్న లోక్సభ ఎన్నికల ప్రచారానికి ఈ నెల 13న ప్రధాని మోదీ బీహార్లో శ్రీకారం చుట్టే అవకాశం ఉంది. పశ్చిమ చంపారణ్ జిల్లా ముఖ్యపు పట్టణమైన బేతియాలో
రమన్ మైదాన్లో నిర్వహించే బహిరంగ సభ ద్వారా ప్రచారాన్ని ప్రారంభిస్తారని బీజేపీ వర్గాలు తెలిపాయి. ఈ సందర్భంగా పలు రోడ్లు, వంతెనల నిర్మాణానికి శంకుస్థాపన చేస్తారని పేర్కొన్నాయి. బీహార్లోని మొత్తం 40 లోక్సభ స్థానాలను దక్కించుకోవాలని లక్ష్యంగా పెట్టుకున్న బీజేపీ అగ్రనాయకులతో ప్రచార సభలు నిర్వహించనుంది. ప్రధాని మోదీ బేతియాతో పాటు బెగుసరాయి, ఔరంగాబాద్ లోనూ జరిగే బహిరంగ సభల్లో ప్రసంగించనున్నారు. కేంద్ర హోంమంత్రి అమిత్ షా, పార్టీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా ఈ నెల 15 తర్వాత ప్రచారంలో పాల్గొంటారు. సీఎం నితీష్ కుమార్ నేతృత్వంలో బీహార్లోని ఇతర పార్టీలు కూటమిగా ఏర్పడడంతో వాటిని ఎదుర్కోవడానికి బీజేపీ అప్పుడే పావులు కదుపుతోంది. బీజేపీని ఈసారి కేంద్రంలో ఎలాగైనా గద్దెదించాలన్న లక్ష్యం దిశగా ప్రతిపక్ష ఇండియా కూటమి ఒక్కో అడుగు వేస్తోంది. కూటమిలోని భాగస్వామ్య పక్షాల మధ్య సీట్ల పంపకాలపై చర్చలు మొదలయ్యాయి. ఢిల్లీ, పంజాబ్లలో అధికారంలో ఉన్న ఆప్తో కాంగ్రెస్ నేతలు చర్చలు జరిపారు. ఇండియా కూటమిలో 28 పార్టీలున్నాయి. లోక్సభ ఎన్నికల్లో బీజేపీకి పోటీగా కూటమి నుంచి ఒకే ఉమ్మడి అభ్యర్థిని నిలబెట్టాలని ఇండియా నిర్ణయించింది. ఈ ప్రతిపాదన మేరకే చర్చలు జరిగాయి. ఢిల్లీలో మొత్తం 7 లోక్సభ నియోజకవర్గాలు ఉన్నాయి. గత లోక్సభ ఎన్నికల్లో అన్నింటినీ బీజేపీ కైవసం చేసుకోగా 5 సీట్లలో కాంగ్రెస్ 2వ స్థానంలో నిలిచింది. మణిపూర్లో ఈ నెల 14 నుంచి ఏఐసీసీ అగ్రనేత రాహుల్ గాంధీ సారథ్యంలో చేపట్టే భారత్ జోడో న్యాయ యాత్రలో ప్రజలు, ప్రజా సంఘాలు, పౌర సంఘాలు పెద్ద ఎత్తున పాల్గొనాల్సిందిగా కాంగ్రెస్ పిలుపునిచ్చింది. ప్రతి భారతీయుడికి ఆర్థిక, సామాజిక, రాజకీయ న్యాయం అందించడమే లక్ష్యంగా రాహుల్ ఈ యాత్ర చేపడుతున్నట్లు ఆ పార్టీ ప్రధాన కార్యదర్శి జయరాం రమేష్ వెల్లడించారు. ప్రతి భారతీయుడికి అన్ని విషయాల్లో న్యాయం జరగాలన్న రాజ్యాంగ వాగ్దానాన్ని అందజేయాలనే నిబద్ధతను పటిష్టం చేసేందుకే ఈ యాత్ర అని ఆయన ఎక్స్ లో పేర్కొన్నారు. సార్వత్రిక ఎన్నికలకు ముందు చేపడుతున్న ఈ యాత్రలో 66 రోజులు కొనసాగనుంది. మార్చి 20 లేదా 21న ముంబైలో ముగియనుంది. మొత్తం 110 జిల్లాలు, 100 లోక్సభ స్థానాలు, 337 అసెంబ్లీ నియోజకవర్గాల మీదుగా 6713 కిలోమీటర్ల మేర యాత్ర సాగనుంది. భారత్ ప్రధాని నరేంద్ర మోదీపై అక్కసు వెళ్లగక్కి 3 మాల్దీవుల మంత్రులు భారీ మూల్యాన్ని చెల్లించుకున్నారు. తమ పదవులను కోల్పోవడంతో పాటు భారతీయ పర్యాటకులు మాల్దీవుల ప్రయాణాన్ని రద్దు చేసుకునేలా బాయ్కట్ మాల్దీవ్స్ హ్యాష్ట్యాగ్ ట్రెండ్ అయ్యేందుకు కారకులయ్యారు. ఈ నెల 2, 3 తేదీల్లో ప్రధాని లక్షద్వీప్ లో పర్యటించి సముద్ర తీరాన కాసేపు సేదతీరారు. ఆ తర్వాత స్నార్కెలింగ్ చేశారు. సాహసాలు చేయాలనుకునేవారు తమ జాబితాలో లక్షద్వీప్ ను కూడా చేర్చాలని పేర్కొంటూ ఎక్స్ లో ఫోటోలు, వీడియోలను షేర్ చేశారు. దానికి పలువురు నెటిజన్లు స్పందిస్తూ ప్రధాని టూర్ భారత పర్యాటక రంగానికి ప్రోత్సాహాన్ని అందిస్తోందని అభిప్రాయపడ్డారు. అయితే మాల్దీవుల యువజన సాధికార శాఖ సహాయ మంత్రి మరియం షియానా ప్రధాని మోదీ పోస్ట్ పై అక్కసు వెళ్లగక్కారు. ఆయన విదేశీకుడు, తోలుబొమ్మ అని వ్యాఖ్యానించారు. ఆ తర్వాత మరో 2 మంత్రులు మాల్షా షరీఫ్, మజుమ్ మజీద్ కూడా ఇలాంటి పోస్టులనే పెట్టారు. మాల్దీవుల ఎంపీ జహీద్ రమీజ్ తీవ్రమైన వ్యాఖ్యలతో ఎక్స్ లో పోస్ట్ చేశారు. పరిశుభ్రతను ఎలా పాటిస్తారు? అక్కడి గదుల్లో వచ్చే వాసన అతిపెద్ద సమస్య అని వ్యాఖ్యానించారు. ఈ పోస్టులపై భారత నెటిజన్లు తీవ్ర స్థాయిలో స్పందించారు. బాయ్కాట్ మాల్దీవ్స్ హ్యాష్ట్యాగ్ తో ఎక్స్ లో భారీ ప్రచారాన్ని ప్రారంభించారు. ప్రస్తుతం మాల్దీవుల ప్రధాని మహమ్మద్ ముజయి చైనా పర్యటనలో ఉన్నప్పటికీ నష్ట నివారణ చర్యలు చేపట్టారు. అయితే బాయ్కట్ మాల్దీవ్స్ హ్యాష్ట్యాగ్ వైరల్ అవుతుండటంతో మంత్రులు మరియం ముల్లా, మజూమ్లను మంత్రివర్గం నుంచి తొలగించారు. ఏడాదికి పైగా అంతర్జాతీయ టీ20లకు దూరంగా ఉన్న రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీలు భారత జట్టులోకి రీ ఎంట్రీ ఇచ్చారు. ఈ నెల 11 నుంచి ఆఫ్ఘనిస్తాన్ తో జరగబోయే 3 టీ20ల సిరీస్ కోసం రోహిత్ కెప్టెన్సీలో టీమిండియాను సెలెక్టర్లు ప్రకటించారు. గాయం కారణంగా ఆల్రౌండర్ హార్దిక్ పాండ్యా, సూర్యకుమార్ యాదవ్లు ఈ సిరీస్ కు దూరమయ్యారు. తిలక్ వర్మ, యశస్వి జైస్వాల్, రింకు సింగ్ సహా సౌత్ ఆఫ్రికా టూర్లో రాణించిన యువ జట్టులోని ఎక్కువ మంది టీంలో చోటు నిలబెట్టుకున్నారు. శ్రేయస్ అయ్యర్ కు విశ్రాంతినివ్వగా ఇంగ్లాండ్ తో టెస్ట్ సిరీస్ ను దృష్టిలో ఉంచుకుని కేఎల్ రాహుల్, బుమ్రా, షమిలను ఎంపిక చేయలేదని తెలుస్తోంది. బ్రేక్ కోరుకున్న ఇషాన్ కిషన్ ను పక్కన పెట్టిన సెలెక్టర్లు వికెట్ కీపర్లుగా సంజు శాంసన్, జితేష్ లకు అవకాశం కల్పించారు.